ఓకే, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది, 84 ఇయర్స్ కానీ వెరీ యంగ్. ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది? చాలామంది అన్న మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు ఒక సంగతి చెప్పాలి ఇవాళ నేను. మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 వరకు బతికింది. ఓకే, మా పెద్ద మామయ్య గారు 99 ఏళ్ళు, స్టిల్ వర్కింగ్ అడ్వకేట్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికి కూడా అడ్వకేట్, హీ గోస్ టు ద కోర్ట్. నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి? అది సంబంధమే లేదు అసలు. మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు, మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది. అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది, మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ప్రేమ. సో ప్రేమ అంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అంటే నేను ఇది అతిశయోక్తి కాదు, కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి, తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు. అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా. ఇంటర్నేషనల్ మీడియా, జపాన్ నుంచి, అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని. అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా, అసలు టాప్ క్లాస్. అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ అంటే. అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా, నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు. సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు. మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీకు హాల్ టికెట్ నంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా, కనిపించిందా లేదా, మనం ఉన్నామా లేదా, అప్పుడు ఎలా ఉంటుంది గుండె? అలా ఉంటుంది అనమాట నవంబర్ 21 రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగు. ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్కి, అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి, ప్రొడ్యూసర్కి ఇదే ఫీలింగ్లో ఉంటారు. కానీ అక్కడ మీకు అందరికీ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నంబర్ ఒకటే. అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తూ ఉంటారు. మనది వచ్చేయాలి, ఫస్ట్లో రావాలి అని ఎవరి కోరికైనా అదే. అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు. అండ్ ఈ సినిమాని కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే. అమ్మయ్య, ఈ మాత్రం వైరల్ చేస్తే చాలు మనం. ప్రేమంటే రిలీజింగ్ ఆన్ నవంబర్ 21. గట్టిగా చెప్పండి, నవంబర్ 21 తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆది గారు కూడా చెప్పారు మనకి నెగటివ్, ట్రోలింగ్ వీటన్నిటి గురించి. అయితే క్లాస్కి రానటువంటి వాళ్ళ గురించి క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పుడు టీచర్ తిడుతూనే ఉంటుంది. అది వినాల్సి వచ్చేది ఎవరు? వచ్చినటువంటి వాళ్ళు. అలాగే ఈ నెగటివ్గా రాసేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఉండేటువంటి ఈ పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళందరూ వింటూ ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరు ఎప్పుడు మెచ్చుకోరు. పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ మీరు ఎంతమంది నెగటివ్లో ఏమి పెట్టినా సరే మీరు మాత్రం మీ ఉనికిని వదలకుండా చాలా, అంటే దాన్ని ప్రొడక్టివ్గా, పాజిటివ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మీరు చాలా బాగా చేశారు అలా కాదు, చాలా ప్రొడక్టివ్గా కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ కూడా చెప్పాలి, 2 సీక్రెట్లు చెప్పాలి. అది చెప్పేసి మనం వైండప్ చేసేద్దాము. ఒక సీక్రెట్ ఏంటి అంటే, ఎంత పాజిటివ్ కామెంట్స్ పెడితే అంత గ్లామర్గా ఉంటారు. ఎస్, మంజుష అదే వాడుతూ ఉంటుంది, వేరే క్రీములు ఏమి వాడదు. ఆమె కొంచెం నల్లబడింది అనుకోండి, అప్పుడు వెంటనే 2 పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటుంది, వెంటనే ఇట్లా మెరుపు చేస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, కొంచెం నేను ఇలా ట్యాన్ అయ్యానంటే వెంటనే ఆ పనే చేస్తూ ఉంటాను. సో పాజిటివ్ కామెంట్స్ పెట్టడం వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గుండె చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళ కిడ్నీల్లో రాళ్ళు రావు, వాళ్ళ లివర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఉండదు, వాళ్ళకి జుట్టు ఊడిపోదు, బట్టతల రాదు. మీకు ఒక సంగతి తెలుసా? వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఇంకో నలుగురు ప్రేమిస్తారు. సో కుదిరితే మీరు కూడా కొంచెం పాజిటివిటీని మీ లైఫ్లో పెంచేసుకోండి. ఇది ఒక సీక్రెట్ చెప్పేశాను. ఎందుకంటే నెగటివిటీ పెట్టుకున్నట్టయితే మీకు వేరే క్రియేటివిటీకి స్పేసే ఉండదు. అక్కడ కొంచెం స్పేస్ కావాలి అంటే క్లటర్ క్లియర్ చేస్తూ ఉండాలి.
అది క్లియర్ చేసి పాజిటివ్ని పెంచుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఈ సినిమాలో నిజంగా రమేష్ ఉన్నాడు కాకుండా ఇంకొక చాలా చాలా పాపులర్ యాక్టర్ ఒక క్యామియో ప్లే చేశారు. అది ఎవరు అనేది నేను మీకు ఒక హింట్ ఇవ్వబోతున్నాను. ఆ పేరు ఆర్తో స్టార్ట్ అవుతుంది. రాజీవ్ కనకాల అయితే కాదు, ఓకే, అది చెప్పేశాను నేను ఇక్కడ. ఇందాక వచ్చి వెళ్ళిన రమేష్ కూడా కాదు, కానీ ఇంకెవరు ఉన్నారు. అది ఎవరు అనేది మీరందరూ దయచేసి దీని మీద బోలెడని వీడియోలు తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ పెట్టినప్పుడంతా కింద #ప్రేమ్ అంటే November 21 అని పెడుతూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అభి, కిరీటి, Banu, everybody, thank you so much. And the lovely direction department, thank you so much. The camera department, the production department, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాను. ప్రీ రిలీజులు చేస్తూ సినిమా అంతా అయిపోయిన తర్వాత దాన్ని వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి నాకు డైరెక్ట్గా సినిమా సెట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఒక్కొక్కళ్ళ కష్టం ఇంత అంత కాదు, ప్రతి వాళ్ళ కష్టం ఫలించాలి అని ప్రతి ఒక్కరి అమ్మలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శి అండ్ ఆనంది, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. దర్శి ఫినామినల్ పర్ఫార్మర్ అని విడిగా నేను చెప్పక్కర్లేదు. ఒక పక్కన కోర్ట్ లాంటి సీరియస్ సినిమాలు చేయగలుగుతాడు, ఇంకో పక్కన జాతిరత్నాలు లాంటి కామెడీని పండించగలుగుతాడు. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ దర్శి ఏంటంటే హీ డేర్స్ టు రిస్క్. అంటే నేను ఇదే చేసేసేయాలి అని తను పట్టుకొని కూర్చోడు. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, నేను డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాల్ని చేస్తాను అని నీలాంటి హీరోలు ఉండబట్టే మనకి ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ వస్తూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ దర్శి. అండ్ ఆనంది, కళ్ళతో చంపేసి చింపేసావు నువ్వు. ఏదో ఒకసారి నవ్వు, నవ్వుకి పడిపోతారు. మొన్నే మాది ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ అయింది, అది తప్పకుండా చూడండి. ఈ అమ్మాయి నవ్వుతూనే ఉంది ఇంటర్వ్యూ మొత్తం అంతా. అండ్ యాజ్ బ్యూటిఫుల్ షీ స్మైల్స్, దట్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆల్సో షీ ఇస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఫైనలీ మా రాజ్ కుమార్ చాలా మంచి పెద్ద రైటర్ అవ్వాలి అని, అలాగే త్వరలోనే డైరెక్ట్ కూడా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేసినటువంటి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. చెప్పేశానా నేను? ఓకే, మూర్తి గారు ఉన్నారా ఇక్కడే? ఓకే, లేరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మంజుష, ఇంకేమైనా మిగిలిందా? టాటా చెప్పి సెండ్ చేశాను నేనే. లేదు, నేను చేస్తాను. ఈ రోజుకి నాకు వదిలేయచ్చుగా. యా. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా టీం మొత్తం, నేను ఈ రోజున ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే నా వెనకాల వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా డ్రైవర్ల దగ్గర నుంచి నాకు అసిస్టెంట్గా ఉండేటువంటి వాళ్ళ వరకు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కంప్లీట్ టీమ్. ఎవ్రీబడి ఈస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత, మణికంఠ, చిన్న, ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి మాటలతో మనందరినీ అలరించే సుమా గారి మీద మనకు ఉండేదే థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇదంతా కూడా వైరల్ గా తీసుకెళ్లాల్సింది వాళ్ళ గురించి మనం చెప్పకపోతే రాదు. #మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. మనోజ్ ఇవన్నీ రీల్స్ కింద కట్ చేసి వేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ మనోజ్. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. వెరీ వెరీ ఈగర్లీ అండ్ ఎక్సైటింగ్లీ వెయిటింగ్ టు సీ యూ యాజ్ ఆశా మేరీ.